తిరుమల తిరుపతిలో నివాసముంటున్న స్థానికులకు శ్రీవారి దర్శనాలపైన టీటీడీ పాలక మండలి ఏర్పాటు తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడి గతంలో మాదిరిగా ప్రతి మంగళవారం రోజున స్థానికులకు దర్శన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీవాణి దర్శనాల అవినీతిపైన విజిలెన్స్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తిరుమలలో చిరు దుకాణదారుల సమస్యలపైన ఈవోతో చర్చిస్తానని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. బోర్డు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం, వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలనేసి ఎలక్షన్ ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇంతకుముందు ఎట్లా కొనసాగుతానంత యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అవినీతి అక్రమాలు, ఈ శ్రీవాణి ట్రస్టులు, ఇంకా టికెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు. ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా ఈఓ గారు, చైర్మన్ గారి దగ్గర కూర్చొని ఈ చిరు వ్యాపారస్తులు కానీ అంగళ్ళు కానీ ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం ఇందాక మీటింగ్లో కూడా 3 నెలల్లో కొన్ని చేయాలి, నెలలో చేయాలి, 6 నెలల్లో చేయాలి, సంవత్సరాల్లో చేయాలి. 2 సంవత్సరాలలో అన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలుసుకొని చేస్తాం.